హాయ్ నమస్తే. ఢిల్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది? 2024 చారిత్రక ఎన్నికల దగ్గర నుంచి ఎన్నికల ఫలితాలను ప్రజలు డిసైడ్ చేయట్లేదు. ఈవీఎంలు డిసైడ్ చేస్తున్నాయి. ఈసీలు డిసైడ్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకలా ఉంటాయి. పోలింగ్ ముగిశాక ఈసీ లెక్కలు వేరే ఉంటాయి. ఈసీ రిపోర్ట్‌లో సాయంత్రం 5 గంటల వరకు ఒకలా ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఒకలా ఉంటుంది. తెల్లవారితే మరోలా మారిపోతుంది. అలాగే ఈసీ రిపోర్ట్ అనేది కౌంటింగ్‌కి ముందు ఒకలా ఉంటుంది. కౌంటింగ్ తర్వాత ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలను కూడా డిసైడ్ చేసేది ఈవీఎంలను కావచ్చు, ఈసీలు కావచ్చు. ప్రజలు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయట్లేదు. 2024 చారిత్రక ఎన్నికల దగ్గర నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది. పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు అధికంగా ఉంటున్నాయి. అర్ధరాత్రి పోలింగ్ అనేది ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు పోలింగ్ శాతం అధికంగా నమోదైన చోట బీజేపీ విజయం సాధిస్తుంది. తక్కువగా నమోదైన చోట వేరే పార్టీలు విజయం సాధిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. చిన్న రాష్ట్రాల్లో వేరే పార్టీలు విజయం సాధిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఎవరైనా రీకౌంటింగ్కు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే రీకౌంటింగ్ ఉండదు, రీవెరిఫికేషన్ ఉండదు, వీవీప్యాట్లు లెక్కించడం ఉండదు, ఏమీ ఉండదు. మ్యాక్ పోలింగ్ నిర్వహిస్తామంటుంది ఈసీ. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎన్నికల ఫలితాలను ఎవరు డిసైడ్ చేస్తున్నారు అనేది. కాబట్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ డిసైడ్ చేస్తుంది. ఈవీఎంలు డిసైడ్ చేస్తాయి. సర్వే సంస్థలు ఆత్రుతతో వారి సర్వే ఫలితాలను, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తూ ఉంటాయి. ఈసీ ఫలితాలు ఒకలా ఉంటాయి. వాటికి వీటికి సంబంధమే ఉండదు. కాబట్టి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ పార్టీనే.